నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా? చెప్పు, చంపుతా లేకపోతే. కేక్ పెట్టలేను నాకు. Everyone, it's my birthday. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ చాందు సెన్ స్క్వేర్. ఈరోజు మనము నా బర్త్డే బ్లాగ్ చూస్తున్నాం. బర్త్డేకి ఒకరోజు ముందర మా ఇంట్లాస్, మా బ్రదర్ ఇన్ లా ఫ్యామిలీ అందరు వచ్చారనమాట. అందరూ కూర్చొని ఇప్పుడు చిల్ అవుతున్నాం. చిల్లి గోవా, ఐ లవ్ దిస్. సో బటర్ చికెన్ ప్రిపరేషన్ నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ. చపాతీ కోసం నేను బటర్ చికెన్ స్టార్ట్ చేశాను. కాకపోతే అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడు బగారా పట్టుకొచ్చారు కాబట్టి బగారాగా అయింది. This is a flower. My nanny tata bought it, and it's a real plant. We have to add water to it. Let's keep it outside. Come. ఇప్పుడు దండం పెట్టినాను. దండం పెట్టేసి దండం పెట్టు జేజకి. ఆ రోజు అందరూ మా ఇంటి ముందు చిల్ అవుతూ మా జాక్ ఫ్రూట్ ట్రీలో ఉన్న జాక్ ఫ్రూట్స్ అన్ని చూస్తున్నాం అనమాట. ఎలా ఉంది బటర్ చికెన్? సూపర్ ఉందా? థ్యాంక్ యూ నేనే చేసా. ఏమైంది? నానిపోతుందా? పోవట్లేదులే, నానిపోవట్లేదు. పోవద్దా నేను? 8:30కి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళు పడుకోవడానికి రెడీగా ఉన్నారు. మా హస్బెండ్ ప్లాన్ చేసి, నువ్వు రెడీ అయ్యిరా, ఒక స్మాల్ కేక్ కటింగ్ పెట్టుకుందాం ఈ రోజుకి నైట్ 12 o'clockకి. రేపు కిడ్స్ ఉన్నప్పుడు ఇంకొక కేక్ తీసుకొని మనం కట్ చేసుకుందాం అని చెప్పారు కాబట్టి సేఫ్ రెడీ అవడానికి కోసం నేను వచ్చాను. రెడీ అయ్యి కిందకి వెళ్ళి సప్ కేక్ కట్ చేసేసుకుందాం. పిల్లలు పుట్టినప్పటి నుంచి చాలా ఇయర్స్ ఇట్లా నైట్ టైం కేక్ కటింగ్ చేయలేదు కాబట్టి అన్ని ఇయర్స్ తర్వాత ఈ ఇయర్ 2024లో 12 o'clock కేక్ కటింగ్ అనేది నాకు ఇట్లా హ్యాపీగా ఉంది అనమాట. సో ఈ టైంలో రెడీ అవ్వడం అనేది నాకు పెద్ద టాస్క్. ఉంది నార్మల్ టైంలో ఎట్లయినా రెడీ అవ్వచ్చు, కానీ ఈ టైంలో రెడీ అవ్వడం అనేది కొంచెం టాస్క్. కొంచెం పిక్చర్స్ అన్ని తీసుకుందాం, ఎందుకంటే పిల్లలు ఉంటే పిల్లలతో పాటు పిక్చర్స్ దిగడం, వాళ్ళు సోలో పిక్చర్స్ అనేది దిగనియరు మ్యాక్సిమం. సో అట్లా అని చెప్పేసి సోలో పిక్చర్స్ కొన్ని తీసుకుందాము అనుకుంటున్నాను. కానీ టైం ఎలా పర్మిట్ చేస్తుందో తెలియదు. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఎలా ఉంది అని చెప్పేసి. ఏంట్రా ఇది డెకరేషన్, వా ఎంత బాగుంది. ఇలాంటి డెకరేషన్ ఉంటే బాగుంటుందా అనుకున్నాను. నా కో సిస్టర్ చేసేసింది. చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పుట్టినరోజు చిట్టి పాపాయి. ఇట్లాంటి టెంట్ సెటప్లో కూర్చొని మంచిగా కేక్ పట్టుకొని బాగా పోసెస్ ఇవ్వాలని ఉండే. ఫైనల్గా కోరిక తీరింది. కేక్ ఎక్కడ పడిపోద్దని ఒక పక్క భయం ఉండే, కాకపోతే నేను బాగా ఫోటో ఫ్రీక్ కాబట్టి ఇంకా మనం ఆపకుండా పోసెస్ ఇస్తూనే ఉన్నాం అనమాట. స్పీకింగ్ అబౌట్ ద కేక్, నాకు చాందు సెన్ స్క్వేర్ అనేది చాలా క్లోజ్ టు మై హార్ట్. ఆ పేరు పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది. ఫుల్ అప్డేటెడ్ ఉంది. చాలా ఇయర్స్ తర్వాత నైట్ టైం కట్ చేసిరా మమ్మీ ఇంట్లో కేక్. లిటరల్లీ నీకు పెట్టలేదు నేను. నా లాస్ట్ నువ్వే కారణం.
సో టైం నైట్ 1 అయింది. నా బర్త్డే స్టార్టెడ్ విత్ నైస్ కేక్ కటింగ్, మంచి ఫోటోషూట్ అండ్ సూపర్ యమ్మీ కేక్. ఏదైనా చాక్లెట్ కేక్ని ఇలా మెల్ట్ చేసి తింటే కిక్కే వేరబ్బా. Happy birthday. థ్యాంక్ యూ ఫర్ విషింగ్ మమ్మీ. Birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. May God to bless 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 you. Happy birthday to you. Happy birthday to you. One kiss. Agga. Thank you, baby. PPY బాగా రాసావు ఇక్కడ చూడు. HAPPY. బి ఇక్కడ ఉంది, ఐ ఇక్కడ ఉంది, ఆర్ తెలియదేమో ఇంకా. THS ఏదో రాసింది, డి ఉంది ఇక్కడ, వై ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఉంది, కనిపించింది. It's their front and back. And inside us. రియలీ Dad, వావ్, me, sis. ఇంత బాగా చేసింది. 4 hearts, డాడ్, మామ్. Me, sis. వెరీ నైస్ నాయన. హ్యాపీ బర్త్డే మామ్. What are you on? Is it for? ఫ్రమ్ మీ ఓన్లీ. FM, ఐ లవ్ యూ. For mommy. For mommy. Oh, okay. For mommy, I love you. Okay. So what else? Mom, you work hard. Take care of us. You do everything. I love you. Naino, You are come the here. best. Oh, Naino. Happy birthday. Oh, in the bond. ఒక మామ్కి ఇంతకన్నా బెస్ట్ గిఫ్ట్ ఏముంటుందండి. పిల్లలు ఇద్దరు వాళ్ళకు వచ్చిన లెటర్స్లో, వాళ్ళకు వచ్చిన భాషలో, వాళ్ళకు వచ్చిన క్రియేటివిటీలో వాళ్ళు నాకు చేసి ఇచ్చారు. నా బర్త్డే రోజు పిల్లలు ఇద్దరు వచ్చి నాకు విషెస్ చెప్పడం, వాళ్ళు నా కోసం గ్రీటింగ్ కార్డ్ చేయడం, తర్వాత నా చిన్న బేబీ ఏమో ఇప్పుడు నా అత్తయ్య అండ్ కో సిస్టర్ హెల్త్ ఇట్లా మేతిలు వేస్తుందన్నమాట. నా బర్త్డే గుర్తుగా ఇట్లా ఒక మొక్క నాటారనమాట. సో అన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు నా బర్త్డే అవుట్ఫిట్ వేసుకున్నాను. ఇప్పుడు రెస్టారెంట్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. దానికన్నా ముందు నా చిన్న పాప నివిష్క స్కూల్లో PTM ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్గా రెస్టారెంట్ వెళ్ళిపోతాము. నా బర్త్డే అవుట్ఫిట్కి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నాకు ఎప్పటి నుంచో ఇయర్ కఫ్ ట్రై చేయాలని ఉండే. సో ఫైనల్గా ఒక ట్రై ఇద్దాం చెప్పేసి తీసుకున్నాను. ఎలా ఉంటుందో అని చెప్పేసి భయం ఉండే స్టార్టింగ్లో. కాకపోతే వేసుకున్న తర్వాత నాకు పిచ్చిగా నచ్చింది. నాకు సూట్ అయిందా లేదా అని చెప్పేసి నాకు కమెంట్ చేయండి. అండ్ నాకు అవుట్ఫిట్లో కానీ ఇయర్ కఫ్ డీటెయిల్స్ ఏదైనా కావాలంటే ప్లీజ్ కమెంట్. ఇది నా కంప్లీట్ బర్త్డే అవుట్ఫిట్. వైట్ క్రాప్ టాప్ని ఇట్లా డెనిమ్ స్లిట్ స్కర్ట్తో నేను ప్యారప్ చేశాను. బయటికి వెళ్దాం అనుకున్న టైంకి నా హస్బెండ్ నా కోసం ఆర్డర్ చేసిన ఇయర్ బడ్ వచ్చిందనమాట. It looks so cute. So బాగుంది. Star 23. Super black. What is it black? Grey color. Now we're going to Navy School because we're going to have a PTM. ఇదే నా చిన్న పాప నివిష్క క్లాస్ రూమ్ అనమాట. తను ఎక్కడ కూర్చుంటుంది అని చూపిస్తుంది. బిఫోర్ కిడ్స్ ఎవరికైనా బర్త్డే అనేది డిఫరెంట్, బట్ ఆఫ్టర్ కిడ్స్ అనేది నా కైండ్ ఆఫ్ బర్త్డే ఎలా ఉంటుందంటే, నా కిడ్స్ అడిగేదంతా కొనిచ్చేసి వాళ్ళు అడిగే రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళు హ్యాపీగా ఉండడం చూసి నేను హ్యాపీగా ఉండడం. దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్ బర్త్డే. ఎక్కడికి వెళ్తున్నాం? Chaitanya. వై వి ఆర్ గోయింగ్? For your birthday. అవర్ బర్త్డే. ఏం తిందాం మనం అక్కడికి వెళ్ళి? కేకా? ఇంకేం కావాలి? నీకు ఏమేమి కావాలి చెప్పు. Lollipop chicken with biryani. అన్నిటికీ ఇట్లా సపోర్ట్ చేసి
ఈ చాందూ సెన్ స్క్వేర్ని ముందు నడుపుతున్న మా హస్బెండ్కి ఒక థ్యాంక్స్. మేమందరూ హైదరాబాద్లో చైతన్య ఫుడ్ కోర్ట్ నిజాంపేట్ బ్రాంచ్కి వచ్చామన్నమాట. నాకు ఇక్కడ అంబియన్స్ చాలా నచ్చింది. చూపిస్తాను. ఐ లవ్ దిస్ రెస్టారెంట్. ఈ లుక్ అయితే నాకు బాగా నచ్చింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నాకైతే ఇక్కడ పర్సనల్గా ఉలవచారు చికెన్ బిర్యానీ అయితే చాలా నచ్చింది. ఇక్కడ నాకు హైదరాబాద్లో అప్సరా బాదం మిల్క్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను, నా హస్బెండ్, నైనిక ముగ్గురు కలిసి ఇలా వచ్చి ఇట్లా బాదం మిల్క్ తీసుకున్నాము. నాకు బేసిక్లీ బాదం మిల్క్లో కర్పూరం ఉంటే నచ్చదు అనమాట. సో ఈ పర్టికులర్ అప్సరా బాదం మిల్క్లో కర్పూరం స్మెల్ ఉండదు కాబట్టి నచ్చుతుంది. అండ్ ఇక్కడ నాకు పాల్కోవా ఐస్ క్రీమ్ అయితే నా ఫేవరెట్. నివిష్కాకి కోల్డ్ ఉంది కాబట్టి తీసుకురాలేదు. ఇక్కడ నైనిక ఐస్ క్రీమ్ కావాలంటే మేమందరూ కలిసి ఆల్మండ్ హౌస్కి వచ్చాము. ఆల్మండ్ హౌస్లో ఐస్ క్రీమ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ వాళ్ళ దగ్గర ఎక్కువ వెరైటీస్ కూడా ఉంటాయి. తనకు కప్ వద్దు, కోన్ కావాలని చెప్పింది. 2 స్కూప్స్ కొన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేస్తానని చెప్పేసి ఆల్ఫాన్స్ అండ్ వెనిలా ఫ్లేవర్ అడిగింది. క్లైమేట్ బాగా కూల్ ఉంది కాబట్టి అండ్ ఇన్ని రోజులు తను కోల్డ్ ఉంది కాబట్టి ఐస్ క్రీమ్ కొనియలేదు. చాలా రోజుల తర్వాత ఐస్ క్రీమ్ కొనిచ్చా అని చెప్పేసి ఫుల్ ఖుషి అయిపోయింది. Open your hand, let you know, left hand, open. No, left hand itself, left hand. Little more, So, push to that spoon. Give me the spoon, I'll tell you. No. I'll push it this side, that's it, I won't do anything. Give me a spoon. Hold this one, you hold it. Hold it. I'll take this. కాలేజ్ ఉన్నప్పుడు ఫస్ట్ బంక్ చేసి చూసిన మూవీ సాంగ్ చాలా రోజులు అయింది విని. ద గోస్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వాటర్. ఎస్, ఇట్స్ వాటర్ గోస్ట్. నా బ్రదర్ ఇన్లా ఇంకొక కేక్ ఆర్డర్ చేశారనమాట. కిడ్స్ ఉన్నప్పుడు ఈవినింగ్ టైం కేక్ కటింగ్ కోసం. కేక్ కటింగ్ స్మూత్గా జరిగే టైంకి నా నైనికాకి నైఫ్ కావాలని అడిగింది. నివిష్క ఏమో ఇవ్వట్లేదు. దాని గురించి మా హస్బెండ్కి తీసుకురమ్మని చెప్పిన. మన హీరో ఇంటెలిజెంట్ ఫెలో ఏమో రియల్ నైఫ్ తీసుకొచ్చి ఇచ్చారు మా పెద్ద పాపకి. ఇంకా చూడగానే నివిష్క కూడా కావాలి అని చెప్పేసి ఏడ్చింది. సో మన ఇంటెలిజెంట్ ఫెలో అంటే రియల్ నైఫ్ని చిన్న పాపకి ఇచ్చిండు. నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా? చెప్పు, చంపుతా లేకపోతే కేక్ పెట్టలేను. నాకు ఒక కేక్ కటింగ్ ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పేసి ఈరోజే తెలిసిందనమాట. సో ఇట్లాంటివి జరుగుతాయని చెప్పేసి నిన్న నైట్ మా హస్బెండ్ ఇట్లా 12 o'clock ప్లాన్ చేశారు నా కేక్ కటింగ్. దట్స్ ఇట్ గైస్. ఐ థింక్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరెవరు నా వీడియో చూస్తున్నారో, ఎవరెవరు నాకు సపోర్ట్ చేస్తున్నారో అందరికీ చాలా థ్యాంక్స్. బర్త్డే షాపింగ్ వీడియోకి నాకు పర్సనల్గా చాలా మెసేజెస్ వచ్చాయన్నమాట. సో చాలా థ్యాంక్ యూ గైస్. కీప్ సపోర్టింగ్ మీ. Please subscribe to my channel and don't forget to click on the bell icon.